Okay, so what is this rupee dollar swap action? So rupee dollar swap action ante enti? It's not a new topic for you. Already 2020 లో ఆల్రెడీ రూపీస్ డాలర్ స్వాప్ యాక్షన్ గురించి ఆల్రెడీ నేను డిస్కస్ చేశాను. అగైన్ ఇట్ ఈస్ ఇన్ కరెంట్ అఫైర్స్. వాట్ ఈస్ దిస్ రూపీ డాలర్ స్వాప్ యాక్షన్? ఓకే, సో స్వాపింగ్ అంటే ఏంటి? సో స్వాపింగ్ అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ ద ఎక్స్చేంజ్. ఎస్, ఆప్షన్ అంటే ఏంటి? ఇట్ ఈస్ నథింగ్ బట్ ద బయ్యింగ్ అండ్ సెల్లింగ్. ఓకే, బయ్యింగ్ అండ్ సెల్లింగ్. సో అసలు ఇది ఇప్పుడు ఎందుకు చేస్తున్నారు ఏంటి? సో వాట్ ఈస్ ద ఇష్యూ? కరెంట్ అఫైర్స్ ఫాలో అవుతున్నారు కదా. ఓకే, అండ్ మోర్ ఓవర్ వాట్ ఈస్ ద మేజర్ ఇష్యూ? ఇక్కడ చాలా సినారియోస్ చాలా కాంప్లికేటెడ్గా ఉన్నాయి ఇండియాలో. ఓకే, వాట్ ఈస్ ద ఇష్యూ? సెన్సెక్స్ అండ్ నిఫ్టీ ఎంత దారుణంగా పడిపోయి కొన్ని లక్షల కోట్లు పోయాయి యాక్చువల్గా. ఓకే, సో బికాస్ ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్స్, ఎఫ్పిఈ ఇన్వెస్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో, బికాస్ ఆఫ్ ద అన్సర్టనిటీ అండ్ బికాస్ ఆఫ్ ద ట్రంప్. ఓకే, సో ట్రంప్ ఏంటంటే యుఎస్ఏ టాప్ అన్న దానిలోనే యాక్చువల్గా తను పరిగెడుతున్నాడు. సో దానివల్ల ఏంటంటే అంటే మార్కెట్స్ అనేవి క్రాష్ అయ్యి పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్స్ మొత్తం అన్నీ కూడా యూఎస్కి వెళ్ళిపోతున్నాయి. సో ఆటోమేటిక్గా పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్స్ అనేవి మొత్తం ఇండియా నుంచి విత్డ్రా అవ్వడం, కొన్ని లక్షల కోట్ల అమౌంట్ అనేది ఇండియా నుంచి వెళ్ళిపోవడం వల్ల ఆటోమేటిక్గా మార్కెట్ అనేది క్రాష్ అయింది. విత్ ఇన్ 1 డేలో ఆల్మోస్ట్ 30-40లో కన్సిక్యూటివ్గా ఈ 6 మంత్స్ ఏదైతే ఉందో మార్కెట్ ఇంత దారుణంగా డౌన్ అవ్వడం ఇదే ఫస్ట్ టైం. ఓకే, అయితే ఇది నిజంగా కేవలం ట్రంప్ యుఎస్లో విన్ అవ్వడం వల్లైనా, మేబీ ఎన్ని డొమెస్టిక్ రీజన్స్ ఉన్నాయా అనేది మనకి తెలియాలి. ఓకే, సో మార్కెట్ ఎందుకు క్రాష్ అయ్యింది? బికాస్ సర్టెన్ రీజన్స్, డొమెస్టిక్గా కూడా కొన్ని రీజన్స్ ఉన్నాయి. బట్ ఇవి నేను అంత మేజర్ రీజన్స్ అని చెప్పను. బట్ రెసిలియన్స్ అనేది చాలా ఇంపార్టెంట్, రివైవల్ అనేది ఇంపార్టెంట్. బికాస్ ఎస్, మన పిల్లర్స్ అనేవి చాలా స్ట్రాంగ్, బట్ స్టిల్ వీ హ్యావ్ టు ఇన్యూస్ సమ్ మోర్ ఇన్స్ట్రుమెంట్స్ టు మేక్ అవర్ ఎకానమీ మచ్ మోర్ స్టేబుల్. ఓకే, సో ఈ కాన్సెప్ట్ అనేది లైక్ ఈ యూఎస్ రూపీ డాలర్ స్వాప్ యాక్షన్ అనేది నేను ఏ కాన్సెప్ట్ ఓరియంటెడ్గా, అంటే ఏ కాంటెక్స్ట్ ఓరియంటెడ్గా నేను డిస్కస్ చేశాను రిగార్డింగ్ లిక్విడిటీ. సో రైట్ నో ఇష్యూ కూడా అదే, లిక్విడిటీ క్రంచ్ ఉంది మన మార్కెట్లో. లిక్విడిటీ క్రంచ్ అనేది ఉంది. ఓకే, మన మార్కెట్లో ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి విత్డ్రా అయిపోతున్నాయి. ఓకే, అండ్ మోర్ ఓవర్ ఏంటంటే దెర్ ఈజ్ నో డిమాండ్ ఇన్ ద ఎకానమీ. ఇది మేజర్ ఇంపార్టెంట్. మన ఎకానమీలో డిమాండ్ అనేది లేదు. ఓకే, సో బికాస్ ఆల్రెడీ గవర్నమెంట్, మోడీ గవర్నమెంట్ సెకండ్ టైం ఎలక్షన్స్, థర్డ్ టైం ఎలక్షన్స్ పార్టిసిపేట్ చేసేటప్పుడు మొన్న మీరు చూస్తే ఎడిటోరియల్స్ అన్ని మనం డిస్కస్ చేసాం రిగార్డింగ్ అన్ఎంప్లాయ్మెంట్. సీరియస్ ఇష్యూ, లాట్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్, ఇన్ఫోసిస్ లే ఆఫ్స్, ఆఖరికి పిఎంఓ ఆఫీస్ కూడా ఇన్ఫోసిస్ ఎంప్లాయీస్ వెళ్ళడం జరిగింది. సివియర్ అన్ఎంప్లాయ్మెంట్ ఇష్యూని మనం ఫేస్ చేస్తున్నాం అనమాట. సో ఎప్పుడైతే అన్ఎంప్లాయ్మెంట్ ఇష్యూ అనేది ఉందో ఆటోమేటిక్గా దెర్ ఈజ్ ఏ క్రంచ్ ఆఫ్ డిమాండ్. బికాస్ పీపుల్ చేతిలో అమౌంట్ అనేది ఉండదు కాబట్టి దే కెనాట్ ఏబుల్ టు క్రియేట్ ఎనీ డిమాండ్ ఇన్ ద ఎకానమీ. ఎకానమీలో ఎటువంటి డిమాండ్ని క్రియేట్ చేయలేరు. ఓకే, సో డిమాండ్ క్రంచ్ అయితే మన ఎకానమీలో ఉండడం జరిగింది. ఎస్, సో డిమాండ్ క్రంచ్ అయితే మాత్రం ఉంది. సో దీనికోసం ఇన్ ఆర్డర్ టు ఎన్ష్యూర్ లిక్విడిటీ, ఎకానమీలో లిక్విడిటీని ఎన్ష్యూర్ చేయడానికి ఏమేం చేస్తుంది? సో జనరల్గా కన్వెన్షనల్ మెజర్స్లో అయితే ఏం చేస్తాం? ఎక్స్పాన్షనరీ మానిటరీ పాలసీని తీసుకుంటాం. సో ఎక్స్పాన్షనరీ మానిటరీ పాలసీ అంటే సో ఆటోమేటిక్గా మనం సిఆర్ఆర్, ఎస్ఎల్ఆర్, రెపో రేట్, రివర్స్ రెపో రేట్, వీటన్నిటిని ఏం చేస్తాం? ఆటోమేటిక్గా వీటన్నిటిని తగ్గిస్తాం, ఎకానమీలోకి మోర్ మనీని ఇంజెక్ట్ చేస్తాం. సో దానివల్ల లిక్విడిటీ అనేది పెరుగుతుంది. ఓకే, ఇది జనరల్గా ఎప్పుడు చేసే కన్వెన్షనల్ మెజర్స్ అనమాట. ఓకే, బట్ ఇవి కాకుండా సివియర్ డిమాండ్ క్రైసిస్ వచ్చేటప్పుడు అన్కన్వెన్షనల్ మెజర్స్ కొన్ని చేసాం. అది ఎప్పుడు చేసాం? కోవిడ్-19లో. ఎందుకంటే కోవిడ్-19 టైంలో సివియర్ డిమాండ్ క్రైసిస్. ఎస్, బికాస్ లాక్డౌన్ ఇష్యూ అనేది వచ్చింది. సో లాక్డౌన్ ఫేస్ చేసాం, దానివల్ల ఎనీబడి, సో యాక్చువల్గా ఎటువంటి క్లాసెస్, సో లాక్డౌన్ అనేది వచ్చింది. సో లాక్డౌన్ వల్ల ఏంటి? ఆటోమేటిక్గా నో బడీ వెంట్ టు ఆఫీసెస్, ఎటువంటి ప్రొడక్షన్ అనేది జరగలేదు, ఏమీ జరగలేదు. దానివల్ల పీపుల్ చేతిలో మనీ లేదు. సో దానివల్ల విపరీతమైన డిమాండ్ క్రైసిస్ అనేది రావడం జరిగింది. ఎస్, సో దానివల్ల ఎప్పుడు చేసే ఎక్స్పాన్షనరీ మానిటరీ పాలసీ, ఈ ఇంట్రెస్ట్ రేట్స్ని తగ్గించడం అనేది ఏదైతే ఉంటుందో ఇది వర్కౌట్ అవ్వలేదు కోవిడ్-19లో. సో ఆ టైంలో ఆర్బీఐ తీసుకొచ్చిన 3 అన్కన్వెన్షనల్ మెజర్స్ ఏంటి? సో 3 అన్కన్వెన్షనల్ మెజర్స్ వచ్చేసరికి, సో ఫస్ట్ వన్ ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్, అండ్ సెకండ్ వన్ వచ్చేసరికి లాంగ్ టర్మ్ రెపో ఆపరేషన్స్, అండ్ థర్డ్ వన్ వచ్చేసరికి యూఎస్ డాలర్ స్వాప్ యాక్షన్. సో యూఎస్ డాలర్
రూపీ స్వాప్ యాక్షన్. సో కోవిడ్-19లో ఏంటంటే సో ఈ 3 అన్కన్వెన్షనల్ మెజర్స్ని మనం తీసుకురావడం జరిగింది. సో వాట్ ఈస్ మీన్ బై ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్? సో ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్లో ఆర్బీఐ ఏం చేస్తుంది? గవర్నమెంట్ సెక్యూరిటీస్ని బై చేస్తుంది. ఓకే, సో గవర్నమెంట్ సెక్యూరిటీస్ని బై చేయడం వల్ల బ్యాంక్స్కి లాట్ ఆఫ్ మనీని ఇండ్యూస్ చేస్తుంది. దానివల్ల ఎకానమీ విపరీతమైన క్రెడిట్ క్రియేషన్ ప్రాసెస్ జరిగి ఏ లాట్ ఆఫ్ మనీ అనేది పీపుల్ దగ్గర ఇన్జెక్ట్ చేయడం జరుగుతుంది. సో దట్ దే కెన్ ఏబుల్ టు క్రియేట్ ద డిమాండ్. ఇది అన్కన్వెన్షనల్ మెజర్ 2020లో తీసుకొచ్చారు. అండ్ లాంగ్ టర్మ్ రెపో ఆపరేషన్స్. సో జనరల్గా రెపో అనేది ఏంటి? ఎవ్రీ రెపో ఆపరేషన్స్ జనరల్గా నామినల్గా 14 డేస్కే చేస్తారు. ఓకే, సో అది కరెక్ట్ కాదు. సో 14 డేస్కి కాదు, మినిమం 1 ఇయర్ షార్ట్ టర్మ్, అంటే మీరు 1 ఇయర్కి ఎక్కువ లాంగ్ టర్మ్ రెపో మ్యాక్సిమం 3 ఇయర్స్ వరకు అయినా సరే మీరు ఇవ్వండి అని చెప్పేసి. సో దట్ ఎందుకంటే వీళ్ళు వెంటనే రీపే చేయమంటే ఎక్కడి నుంచి రీపే చేస్తారు? బ్యాంక్స్ రీపే చేయలేరు కదా. సో లాంగ్ టర్మ్ రెపో ఆపరేషన్స్ని తీసుకురావడం జరిగింది. అండ్ మోర్ ఓవర్ $US స్వాప్ యాక్షన్ని తీసుకొచ్చారు. సో ఇది 2020లో తీసుకొచ్చారు. ద సేమ్ ఇష్యూ మళ్ళీ ఇప్పుడు వచ్చింది కాబట్టి డిమాండ్ క్రైసిస్, మళ్ళీ $US స్వాప్ యాక్షన్ని తీసుకురావడం జరిగింది. ఓకే, సో వాట్ ఈస్ సో ఐఎమ్ నాట్ గోయింగ్ ఇన్ డీటెయిల్స్, ఇవి ఆల్రెడీ మనం క్లాసెస్లో డిస్కస్ చేసాం. సో రైట్ నౌ నా టాపిక్ వచ్చేసరికి కరెంట్ అఫైర్స్ దీని గురించి కాబట్టి నేను ఇది మాత్రమే జస్ట్ రివైజ్ చేసి ఐ జస్ట్ కనెక్ట్ ద పాయింట్స్. ఓకే, సో వాట్ ఈస్ మెంట్ బై దిస్ $US స్వాప్ యాక్షన్? ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఆర్బీఐ అండ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇవి బ్యాంక్స్. ఫారెక్స్ ఎవరి దగ్గర ఉంటుంది? లిటరల్గా బ్యాంక్స్ దగ్గర ఉండడం జరుగుతుంది. ఎస్, సో ఇప్పుడు ఆర్బీఐ ఏమంటుంది? మీ దగ్గర ఫారెక్స్ అనేది మీ దగ్గర ఉంది కాబట్టి సో మీ దగ్గర ఉన్న ఫారెక్స్ అనేది నాకు ఇచ్చేసేయండి. ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంక్స్ దగ్గర ఒక $1 ఉందనుకుందాం. ఓకే, సో మీ దగ్గర ఉన్న ఫారెక్స్ అనేది నాకు ఇచ్చేసేయండి. దానికి ఈక్వివాలెంట్ వాల్యూ ఏదైతే ఉందో అది నేను మీకు అమౌంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓకే, సో రైట్ నో ఎక్స్చేంజ్ రేట్ ఎంత? రైట్ నో ఎక్స్చేంజ్ రేట్ $1 ఈక్వల్స్ టు 86 పాయింట్ సంథింగ్ ఉంది. సో అప్రాక్సిమేట్లీ 86 రూపీస్ 87 రూపీస్ అనుకోండి. అంటే మీ దగ్గర ఏదైతే ఫారెక్స్ ఉందో ఆ ఫారెక్స్ నాకు ఇచ్చేస్తే దానికి ఈక్వివాలెంట్ అమౌంట్ రూపీ అనేది నేను మీకు ఇవ్వడం జరుగుతుందని ఆర్బీఐ చెప్పింది. సో ఎంత ఇస్తుంది? ఆల్మోస్ట్ 86 రూపీస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు బ్యాంక్స్ దగ్గర రూపీ ఉంది, ఫారెక్స్ లేదు, 86 రూపీ ఉంది. ఇప్పుడు ఈ అమౌంట్ ఏం చేస్తుంది? బ్యాంక్స్ అనేది ఆటోమేటిక్గా లోన్స్ ఇవ్వడం స్టార్ట్ చేస్తాయి. ఎస్, సో లోన్స్ ఇస్తున్నారంటే ఎవరి దగ్గర? పీపుల్ దగ్గర. లిటరల్గా పీపుల్ చేతిలో మనీ పెడుతున్నట్టు. కాబట్టి పీపుల్ చేతిలో ఎప్పుడైతే మనీ వచ్చిందో వాళ్ళు ఏది కావాలంటే అది కొనుక్కోవడానికి ట్రై చేస్తారు. దే విల్ క్రియేట్ డిమాండ్. సో డిమాండ్ అనేది ఇన్వెస్ట్ చేయడానికి ఈ టైప్ ఆఫ్ $US స్వాప్ యాక్షన్. స్వాపింగ్ అంటే ఎక్స్చేంజ్. దేన్ని ఎక్స్చేంజ్ చేస్తుంది? డాలర్ని రూపీతో ఎక్స్చేంజ్ చేస్తుంది అనమాట. ఓకే, ఇది ఆప్షన్ ఎందుకు అయ్యింది? ఆప్షన్ ఎందుకంటే ఇక్కడ ఆప్షన్ జరుగుతుంది. ఎలాగా? సో సీ హియర్. సో $1 నేనేమో చెప్తున్నాను, బ్యాంక్స్ దగ్గర $1 ఏదైతే ఉందో దీనికి 86 రూపీస్ అని ఎలాగ దీన్ని 86 రూపీస్కి ఫిక్స్ చేయడం జరిగింది. సో సీ హియర్, ఇది 2020 సినారియో నేను ఒకసారి గుర్తు చేస్తాను. ఎందుకంటే రైట్ నో ఇప్పుడు ఏదైతే స్వాపింగ్ ఆప్షన్ జరుగుతుందో ఇది March 6th ఫైనలైజ్ అవ్వడం జరుగుతుంది అనమాట. సో ఆప్షన్ ఎంతకు వచ్చింది అనేది March 6th మనకి ఫైనలైజ్ అవుతుంది. సో 2020 సినారియో అనేది నేను ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో 2020లో ఏం జరిగింది? ఆ రోజు బ్యాంక్ తన దగ్గర ఉన్న $1 రూపీస్తే ఆర్బీఐ ఆ రోజు ఎక్స్చేంజ్ రేట్ అంటే $1కి 70 రూపీస్ ఇవ్వడం జరిగింది. $1కి 70 రూపీస్ అంటే బ్యాంక్స్ దగ్గర నుంచి $1 ఆర్బీఐ తీసుకొని దానికి 70 రూపీస్ బ్యాంక్స్కి ఇవ్వడం జరిగింది అనమాట. ఓకే, తర్వాత ఏమవుతుంది? ఆటోమేటిక్గా సో ఇప్పుడు ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం, ఇది ఎంతకి 3 ఇయర్స్ టైం పీరియడ్, మెచ్యూరిటీ పీరియడ్ అనేది పెట్టడం జరిగింది. తర్వాత ఏం చేస్తుంది? బ్యాంక్స్ తన దగ్గర ఉన్న రూపీస్ అనేది తిరిగి ఇచ్చేస్తే ఆర్బీఐ ఆ డాలర్ అనేది మళ్ళీ బ్యాంక్స్కి ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఇట్స్ లైక్ ఏ కొల్లేటరల్. అంటే నా దగ్గర ఉన్న ఆస్తి పేపర్ అనేది ఓకే. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను బ్యాంక్ అనుకోండి. సో నా దగ్గర ఉన్న ఆస్తి పేపర్ ఏంటి? జనరల్గా ఏ డాక్యుమెంట్? అది డాలర్ అనమాట. అది నేను ఆర్బీఐకి ఇస్తే దాన్ని తాకట్టుగా పెట్టుకొని ఆర్బీఐ నాకు మనీ ఇస్తుంది. ఎంతవరకు? 3 ఇయర్స్ టైం పీరియడ్ వరకు. ఆ తర్వాత ఏం జరుగుతుంది? మళ్ళీ కూడా ఆ అమౌంట్ లోన్ ఏదైతే ఉందో నేను ఆర్బీఐకి రీపే చేసేస్తే ఆర్బీఐ నా ఆస్తి పేపర్ నాకు ఇచ్చేస్తుంది. సో ఇక్కడ డాలర్ ఈజ్ అన్ అసెట్ బికాజ్ ఇట్ ఈస్ ఎ ఫారెక్స్ రైట్. సో ఇక్కడ లిటరల్గా బ్యాంక్స్ అనేవి ఆర్బీఐ దగ్గర నుంచి అప్పు తీసుకుంటున్నాయి అని లెక్క అనమాట. సో ఆ రోజు ఎక్స్చేంజ్ రేటు $1 ఈక్వల్స్ టు 70 రూపీస్కి. సో $1కి 70 రూపీస్ అనేది బ్యాంక్స్కి ఇచ్చింది ఆర్బీఐ. ఓకే, బాగానే ఉంది. ఇప్పుడు బ్యాంక్స్ అప్పు కదా తీసుకున్నాయి, ఎంత పే చేస్తాయి, ఎంత పే చేయాలి అనేది ఆప్షన్ అనమాట. ఎంత పే చేస్తాము మేము అనేది ఆప్షన్ చేస్తారనమాట. ఎలా ఆప్షన్ చేస్తారు? డిస్కౌంటింగ్ ఫినామినన్స్ మీకు ఆల్రెడీ ఐడియా ఉంటుంది కదా. సో ఫర్ ఎగ్జాంపుల్ ఐసిఐసిఐ బ్యాంక్, ఓకే, ఎస్బీఐ బ్యాంక్,
లేకపోతే పంజాబ్ నేషనల్ బ్యాంక్. సో డిఫరెంట్ బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయో, సో మేము $1కి 75 ఇస్తాం, లేకపోతే $1కి 76 ఇస్తాం, $1కి 77 ఇస్తాం అని ప్రైమరీ మార్కెట్ ఏదైతే ఉందో అందులో వీళ్ళు ఆప్షనింగ్ చేస్తారనమాట. సో ఆబ్వియస్గా ఆర్బీఐ ఎవరికి ఇస్తుంది, ఎవరైతే $1కి ఎక్కువ ఇస్తానని చెప్పారో వాళ్ళకే కదా ఇవ్వడం జరుగుతుంది. మేబీ ఈ కేసులో 77 ఇస్తానంటుంది పంజాబ్ నేషనల్ బ్యాంక్. అప్పుడు అది ఫిక్స్ చేసేస్తుంది అనమాట. ఓకే, నాకు రీపే చేసే టైంకి ఎవరైతే $1కి తిరిగి 77 రూపీస్ ఇస్తారో వాళ్ళకి నేను నా దగ్గర ఉన్న మనీ ఇస్తాను, సో మీరు మీ దగ్గర ఉన్న డాలర్స్ మీరు నాకు ఇవ్వచ్చు అని చెప్పేసి ఇక్కడ రేట్ ఫిక్స్ అయిందనమాట. అంటే $1 = 70 రూపీస్ అనేది ఆ రోజున్న ఎక్స్చేంజ్ రేట్. అయితే 3 ఇయర్స్ తర్వాత బ్యాంక్స్ ఎంత పే చేయాలి అనేది మాత్రం ఓకే ఆప్షనింగ్ అనేది చేస్తారు. ఈ ఆప్షనింగ్ ఇంకా ఫైనలైజ్ అవ్వలేదు. ఇప్పుడు కరెంట్ అఫైర్స్లో March 6th ఫైనలైజ్ అవుతుంది అనమాట. ఓకే, సో ఆ టైంలో ఏం జరిగిందంటే, సో బ్యాంక్స్ ఆల్మోస్ట్ $5 బిలియన్ ఇవ్వడం జరిగింది ఆ టైంలో. $5 బిలియన్ ఏదైతే ఉందో వాళ్ళ దగ్గర ఉన్న $5 బిలియన్ ఆర్బీఐకి ఇస్తే ఆ రోజు ఆల్మోస్ట్ 35,000 crore రూపీస్ అమౌంట్ అనేది ఆర్బీఐ తన దగ్గర ఉన్న అమౌంట్ బ్యాంక్స్కి ఇస్తే అది ఎకానమీలోకి రిలీజ్ అయింది. ఒకేసారి ఒకే రోజు 35,000 crore రూపీస్ అనేది మార్కెట్లోకి రిలీజ్ అయిందంటే ఎకానమీలోకి, యూ కెన్ ఏబుల్ టు అండర్స్టాండ్ ఎంత క్రెడిట్ క్రియేషన్ ప్రాసెస్ జరుగుతుంది, ఎంత డిమాండ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ద సేమ్ ప్రాసెస్ ఇది 2020లో జరిగింది. రైట్ నో ఇప్పుడు కూడా అదే. ఓకే, ఎందుకంటే లిక్విడిటీ క్రంచ్ అనేది ఉంది, డిమాండ్ లేదంటే మీరు ఇంట్రెస్ట్ రేట్లు తగ్గించడం ఆల్రెడీ మీరు చూసే ఉంటారు. ఈ మధ్యలో అయితే ఇంట్రెస్ట్ రేట్ విపరీతంగా పెంచేది, బట్ ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక 3-4 months నుంచి ఇంట్రెస్ట్ రేట్ తగ్గించుకుంటూ వస్తుంది. అండ్ మోర్ ఓవర్ ఈ ట్రెండ్ ఇంకా వెళ్తుంది కదా, మీరు ఎవరైనా లోన్స్ తీసుకోవాలన్నా కూడా తీసేసుకోవచ్చు అనమాట. ఎందుకంటే ఇంట్రెస్ట్ రేట్స్ ఇప్పుడు అంత దారుణంగా తగ్గాయి అనమాట. బికాస్ ఇదైతే ఇంకా కంటిన్యూ అవుతుంది. ఒక 4-5 months అయితే మాత్రం ఇంకా ఇంట్రెస్ట్ రేట్స్ ఆర్బీఐ అనేది తగ్గిస్తుంది అనమాట. ఓకే, సో అది అది కన్వెన్షనల్ మెజర్ కదా, బట్ దానివల్ల ఎక్కువ మనీ సప్లై అనేది ఏమీ పెరగట్లేదు అనమాట. సో అందుకని ఏం చేస్తుందంటే స్వాపింగ్ అనేది చేయడం జరిగింది. దానివల్ల ఇప్పుడు రైట్ నో స్వాపింగ్ ఎలా చేస్తుందంటే, సో ఆల్మోస్ట్ January 25th $5 బిలియన్ స్వాపింగ్ జరిగింది. ఓకే, ఆల్రెడీ అది స్వాపింగ్ జరిగిపోయింది. ఇప్పుడు 25th ఏదైతే ఉందో $10 బిలియన్ స్వాపింగ్ చేస్తానంటుంది. అంటే టోటల్గా ఇది ఫైనలైజ్ అవ్వడానికి March 6th పడుతుంది. అంటే ఆప్షనింగ్ అనేది March 6th ఫైనలైజ్ అవుతుంది. తిరిగి ఎంత పే చేస్తారు అనేది ఈ రోజు అయితే $1 = 86 రూపీస్కి యాక్చువల్గా ఆర్బీఐ ఇవ్వడం జరుగుతుంది. తర్వాత వాళ్ళు తిరిగి ఎంత పే చేస్తారు అనేది ఆప్షనింగ్ అనేది జరుగుతుంది అనమాట. ఓకే, సో టోటల్గా దీనివల్ల 1.30 lakh crore అమౌంట్ అనేది ఎకానమీలోకి రిలీజ్ అవుతుంది. సో దీని యొక్క మేజర్ ఎజెండా ఏంటి, లిక్విడిటీ. ఎకానమీలోకి మనీ ఇండ్యూస్ చేయాలి, పీపుల్ ఎక్కువ లోన్స్ తీసుకోవాలి, సో దట్ డిమాండ్ అనేది క్రియేట్ చేయాలి. సో ఇన్ ఆర్డర్ టు క్రియేట్ డిమాండ్ ఈ US రూపీ-డాలర్ ఆప్షనింగ్ అనేది జరుగుతుంది అనమాట. ఓకే, సో వన్ క్వశ్చన్ ఫర్ యూ, ఎందుకు ఈ ఆప్షనింగ్? మేబీ నాకు ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేయండి. ఓకే, సో ఆప్షనింగ్ ఎందుకు చేయాలి? ఈ రోజు ఎక్స్చేంజ్ రేటు $1 = 86 రూపీ. మేబీ రీపే చేస్తున్నప్పుడు 3 years తర్వాత కదా రీపే చేస్తుంది. సో 3 years తర్వాత ఆ రోజు ఎంతైతే ఎక్స్చేంజ్ రేట్ ఉంటుందో ఆ రోజు ఉన్న ఎక్స్చేంజ్ రేట్కి తీసుకోవచ్చు కదా. అలా ఎందుకు చేయట్లేదు? ఆప్షనింగే చేసి ప్రైస్ ఎందుకు 3 years తర్వాత ఇంతే పే చేస్తానని ఎందుకు స్పెసిఫిక్గా ఫిక్స్ చేస్తున్నారు అనేది నాకు తెలియాలి. ఓకే, సో ఎవరి కోసం ఇది ఫిక్స్ చేస్తున్నారు, సో ఎందుకు ఫిక్స్ చేస్తున్నారు అనేది సో మీరు చెప్పిన తర్వాత నేను ఫైనల్గా అది చెప్తాను. నెక్స్ట్ క్లాస్లో చెప్తాను నేను అది. ఓకే, సో ఫస్ట్ యూ వర్క్ ఆన్ ఇట్, అప్పుడు నేను నెక్స్ట్ క్లాస్లో చెప్తాను దాని గురించి ఎందుకు ఆప్షనింగ్ చేస్తున్నారు అని చెప్పేసి. ఓకే.